హలో అట్రాక్టివ్ పీపుల్, ఈ వీడియోలో మనం ఎక్స్ఫోలియేటర్ అంటే ఏంటి, ఎక్స్ఫోలియేటర్ని ఎందుకు యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నా పేరు సూరజ్ ముదిరాజ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ హబ్. మన ఛానల్లో మనం స్కిన్ కేర్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్, యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం అన్నట్టు. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎక్స్ఫోలియేటింగ్ అంటే ఏంటంటే దీన్నే స్క్రబ్ అని అంటారు. మన స్కిన్లో ఏవైతే డెడ్ అండ్ డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఉంటాయో వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం ఎక్స్ఫోలియేటింగ్ అంటాం అన్నట్టు. ఎక్స్ఫోలియేటింగ్. ఇప్పుడు ఈ ఎక్స్ఫోలియేటర్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు మన డే టు డే లైఫ్లో ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల, ఆ డస్ట్ వల్ల, ఇంప్యూరిటీస్ వల్ల మన స్కిన్ ఏమవుతుందంటే అన్ఈవెన్గా మారుతుంది. మన స్కిన్ అనేది డల్గా అయిపోతుంది. అండ్ డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి మన స్కిన్ అప్పర్ లేయర్లో ఉంటాయి అన్నట్టు. సో ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది డల్గా ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో మనం ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేసినట్టయితే, ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఏదైతే డ్యామేజ్ అయిందో, స్కిన్లో ఏదైతే డస్ట్, ఇంప్యూరిటీస్, ఇంకా డ్యామేజ్ స్కిన్ సెల్స్, డెడ్ స్కిన్ సెల్స్ ఇవి ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. సో దట్ మన స్కిన్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేస్తే వచ్చే మెయిన్ బెనిఫిట్ వచ్చేసి గ్లో. ఫేస్లో గ్లో అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. ఫేస్లో గ్లో ఎలా యాడ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం పొల్యూషన్ వల్ల మన స్కిన్ ఏదైతే డ్యామేజ్ అయిందో అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి మన స్కిన్ అనేది క్లీన్గా, క్లియర్గా ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ గ్లో అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఒకసారి ట్రై చేయండి ఎక్స్ఫోలియేటర్ ఉన్నట్టయితే. లేకుంటే తీసుకోండి, అపోలో ఫార్మసీలో మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. లేకుంటే చాలా బ్రాండ్స్ ఎక్స్ఫోలియేటర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయండి. ఒక్కసారి మీరు దాన్ని యూజ్ చేస్తే అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అంతవరకు నేను చెప్తే ఏంటియో అనుకుంటారు, కానీ ఒక్కసారి మీరు ఆ ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేసినట్టయితే మీకు అర్థమైపోతుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి, దీన్ని స్కిన్ కేర్ రొటీన్లో యాడ్ చేసుకోవాలి అనేసి మీకు ఒక అవగాహన వస్తుంది అన్నట్టు. ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈ అన్ఈవెన్ స్కిన్, డస్ట్, పొల్యూషన్, డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఇవైతే ఉంటాయో ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి కాబట్టి మన స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ దీన్ని మనం కన్సిస్టెంట్గా యూజ్ చేస్తుంటే మన స్కిన్ టైప్ అకార్డింగ్ మనం వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, లేకుంటే 2-3 డేస్కి ఒకసారి మనం యూజ్ చేయొచ్చు. సో ఇట్లా మనం కంటిన్యూగా యూజ్ చేస్తున్నట్టయితే మనకు మంచి స్కిన్ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇది కూడా స్క్రబ్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్. ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్. ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేస్తే వచ్చే బెనిఫిట్లో ఇంకోటి ఏంటంటే క్విక్ అబ్జర్ప్షన్. మన స్కిన్ పోర్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ పోర్స్ అనేవి క్లీన్ అయిపోతాయి అన్నట్టు. అండ్ స్కిన్ పోర్స్ అనేవి క్లాగ్ కాకుండా అన్క్లాగ్ అవుతాయి అన్నట్టు. సో అట్లాంటి టైంలో ఇప్పుడు మనం సిరమ్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, లేకుంటే ఏదో ఒకటి మనం ఫేస్కి మనం అప్లై చేస్తాం కదా, క్రీమ్ కావచ్చు, ఏదైనా అది ఇంకా బెటర్గా అబ్జర్వ్ అవుతుంది అన్నట్టు. టోటల్ పోర్స్ మొత్తం ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో అబ్జర్వేషన్ ఏదైతే ఉంటుందో అది ఇంకా క్విక్ అవుతుంది అన్నట్టు, ఇంకా యాక్యురేట్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఐ హోప్ మీరు చూసే ఉంటారు, సెలబ్రిటీ స్కిన్ కేర్ కావచ్చు, లేకుంటే ఏదైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్కిన్ కేర్ గురించి చెప్పేటప్పుడు ఎక్స్ఫోలియేట్ చేసుకున్న తర్వాత, స్క్రబ్ చేసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోవటం, లేకుంటే ఏదైనా హైడ్రేషన్ మాస్క్, సిరమ్, మాయిశ్చరైజర్ అప్లై చేయడం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే ఇది అబ్జర్వేషన్ అనేది ఇంకా క్విక్ అవుతుంది అన్నట్టు, దానివల్ల ఇంకా అక్యురేట్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఇది ఇంకో బెనిఫిట్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎక్స్ఫోలియేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్, అంటే మనం మామూలుగా స్క్రబ్ చేసుకుంటాం కదా, అది ఫిజికల్ స్క్రబ్ అంటారు దాన్ని. ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ అండ్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ ఉంటుంది. కెమికల్ ఎక్స్ఫోలియేటర్ అంటే అది లైక్ సిరమ్ లాగా ఉంటుంది. ఆ సొల్యూషన్ని మనం ముఖానికి అప్లై చేసుకోవాలన్నట్టు. ఇది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బెనిఫిట్. నేను యూజ్ చేస్తుంది ఫిజికల్ స్క్రబ్, ఎందుకంటే నా స్కిన్ అనేది అంత సెన్సిటివ్ కాదు. అండ్ ఫిజికల్ స్క్రబ్ యూజ్ చేస్తేనే నాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్నట్టు. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ ఉన్నట్టయితే మీరు కెమికల్ స్క్రబ్ అనేది ఆర్డర్ చేసుకోండి. కెమికల్ ఎక్స్ఫోలియేటర్ మీకు చాలానే దొరుకుతాయి. అందులో ఏదైనా యూజ్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇంకా ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కెమికల్ ఎక్స్ఫోలియేటర్ వల్ల, బట్ అది ఎస్పెషల్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది అన్నట్టు. సో నార్మల్గా మనకి ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఎఫర్ట్ చేయగలిగితే, మీది సెన్సిటివ్ స్కిన్ అయితే మీరు కెమికల్
ఎక్స్ఫోలియేటర్ అనేది తీసుకోండి. సో ఇదన్నమాట టైప్స్ ఆఫ్ ఎక్స్ఫోలియేటర్స్. సో ఇప్పుడు యూజేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ కావచ్చు, కెమికల్ ఎక్స్ఫోలియేటర్ కావచ్చు. కెమికల్ ఎక్స్ఫోలియేటర్ నేను ఇప్పటి వరకు యూజ్ చేయలే, బట్ కెమికల్ ఎక్స్ఫోలియేటర్ వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పేసి దాని మీద రాసి ఉంటుంది. సో ఇప్పుడు ఫిజికల్ ఎక్స్ఫోలియేటర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఇది వింటర్ కాబట్టి నేను 2-3 డేస్కి ఒకసారి ఎక్స్ఫోలియేట్ అనేది చేసుకుంటున్నా. ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి ఎందుకంటే డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేసుకోవాలి. ఇది వింటర్ కాబట్టి ఈజీగా మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అండ్ అక్కడ డెడ్ స్కిన్ అనేది ఫామ్ అయిపోతుంది అన్నట్టు. ఇట్లా రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల ఆ డెడ్ స్కిన్ సెల్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ అయిపోతే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అన్నట్టు. సో అకార్డింగ్ టు యువర్ స్కిన్ టైప్ అండ్ యువర్ లైఫ్ స్టైల్, ఇప్పుడు మీరు బయట ఎక్కువ తిరుగుతున్నారా లేకుంటే మీ స్కిన్ టైప్ ఏంటి అనే దాని మీద మీ రెజిమిన్, మీరు సొంతంగా ఒక రెజిమిన్ అనేది క్రియేట్ చేసుకోండి. డైలీ మాత్రం యూజ్ చేయొద్దు. ఒకరోజు యూజ్ చేసినామంటే ఇంకో రోజు ఖచ్చితంగా మనకు రెస్ట్ ఉండాలి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి, దాని యూజేజ్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్పేసిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.